4000 రూపాయలు ఏంటి అంటున్నారు. మరి మీ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారో అడిగాను నేను మొన్న. అది వచ్చారు, మీ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు మీ ప్రభుత్వం అంటే వాళ్ళకి తెలీదు. కేరళ రాష్ట్రంలో 1600 ఇస్తున్నారన్న, 1600 మనిషికి. ఇక్కడికి వచ్చి చాలా దగ్గర స్ట్రైక్. మరి మీ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వలేదు మాట్లాడేదా? అలాగే తమిళనాడు పక్కన, తమిళనాడు అంటే మద్రాసు రాష్ట్రం. తమిళనాడులో ఎంత ఇస్తారు తెలుసా? పెద్ద రాష్ట్రం, డబ్బులున్న రాష్ట్రం, మనిషికి 1000 రూపాయలు ఇస్తున్నాం, మనం 4000 ఇస్తున్నాం. ఇంత ముఖ్యంగా పెద్దలు చెప్తారు చెప్పరు. మహారాష్ట్ర అంటే బాంబే అంటే మహారాష్ట్ర అంటారు. అక్కడ ఎంత ఇస్తారంటే మనిషికి 1000 రూపాయలు. గుజరాత్ బీజేపీ నాయకులు మనకి ఎవరన్నా, ఆంధ్ర రాష్ట్రం 4000 ఇస్తుంటే ప్రధానమంత్రి రాష్ట్రం ఎంత ఇస్తుంది సార్? ఇలాగంటే మళ్ళీ పడతారు, పడితే ఎందుకు. గుజరాత్లో 750 అది కనీసం, మన 4000. మనం బతుకోపడి ఇస్తారే ఎక్కడ పడుతుంది. కర్ణాటక అంటే బెంగళూరు, మన పక్క రాష్ట్రమే, తెలంగాణ పక్కన ఉన్న రాష్ట్రం బెంగళూరు. కర్ణాటకలో పెద్ద రాష్ట్రం, బాగా డబ్బులున్న రాష్ట్రం. అక్కడ ఎంత ఇస్తారంటే మనిషికి 600. మనం ఎంత ఇస్తున్నాం? 4000 ఇస్తున్నాం. ఒరిస్సా ఇటుపక్క మన ఆంధ్ర రాష్ట్రం పక్కన మధ్యగారి అమ్మాయి అంటారు, చాలా మంది తెలుసు. అమ్మాయి బాగా ఫేమస్ అక్కడ. ప్రతి సంవత్సరం మన ఆడవాళ్ళు ఎంత ఉంటారండి పూజకి. శిక్షణ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. అది మన వాళ్ళకి నాయకులకి తెలియకపోతే ప్రజలకు ఏం చెప్తారు? రెండోది మీ పంచాయతీ ఒకటి ఉంది. 14,000 పంచాయతీల్లో 5 సరిపోతే 5లో మీ శృంగారం ఉంది. అదే మీ దాన్ని నివారశ్రమ కాదు. మరి మగవాళ్ళు తప్పెట్టుకోవడం చూసేందుకే చేస్తున్నారని, తర్వాత ఊరు కొంచెం శుభ్రంగా ఉంటుందని, ఉన్న పంచాయతీలు అందరికంటే బాగా చేస్తున్నారని, తర్వాత ఇంటి పనులు కానీ హౌస్ ట్యాక్స్లు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా కడుతున్నారని చెప్పి 5 పంచాయతీలు సెలెక్ట్ చేస్తే 4,000 పంచాయతీలు 5 పంచాయతీలు శృంగారం ఉంది. ఇది అందరి గొప్పతనం. మీ గొప్పతనంతో పాటు ఇద్దరిని ఇచ్చుకోండి. నేను మీ ఊళ్ళో ఆడవాళ్ళందరితో పాటు ఇంకో ఆడవాళ్ళందరూ కూడా ఇద్దరు మెచ్చుకోండి. నాకు కథలు రమ్మలేదు, బ్రహ్మాండం చేశారు. పక్కనే తీయలేదు. పేరేంటి? కవిత మీ ఊళ్ళో పనిచేస్తుంది అమ్మాయి. మీ ఆడో తీసుకుంటుంది మేనక్ సెక్రటరీ. ఈ నిద్ర తాలూకు కష్టం గ్రాండ్గా ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలి అన్నీ చేసి ఈ ఇద్దరు కష్టపడి ఆ ఇద్దరికి మీరు అందరూ సహకరిస్తే ఈవేళ మీరు పంచాయతీ గెలుచుకుంది. మీరు గెలుచుకున్నందుకు బహుమతిగా మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం మీ పంచాయతీకి ₹1 కోటి ఇస్తున్నారు. అది కూడా ఈ నెలలోనే వచ్చే నెల ఇస్తారా? ₹1 కోటి మీకు ఇస్తారు. ఆ ₹1 కోటితో ఏం చేయాలి? ₹1 కోటి పెద్దవాళ్ళకి ఇస్తే, మగవాళ్ళకి ఇస్తే చేస్తే బాగుంటుంది, మా ఊరికి చేస్తే బాగుంటుంది చెప్తే ఆ ₹1 మీకు ఒక ఆర్టీఓ గారు ఉంటారు, మీరే ఆర్టీఓ గారు, ఎండిఓ గారు, మీరు ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఈ ముగ్గురు ఉంటారు.